మోడీ స్పీచ్లో అసలు హైలైట్ రాహుల్ గాంధీని పిల్లవాడిని చేస్తూ ఆడించినటువంటి ఒక ఆట. సరే, మోడీ స్పీచ్ నచ్చని వాళ్ళు ఉంటారు, రాహుల్ గాంధీ నచ్చేవాళ్ళు ఉంటారు, తప్పే లేదు. రాహుల్ గాంధీ విమర్శించిన వాటిని రైట్ అని చెప్పాను నేను. ఏదైతే అగ్నిపథ్ లాంటిది మాట్లాడటము, నోట్ల రద్దు గురించి మాట్లాడడం, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం తప్పే లేదని చెప్పాను. నీటి గురించి మాట్లాడడం, మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. ఇక్కడ మోడీ రాహుల్ గాంధీని గురించి ప్రస్తావించిన అంశం కూడా అట్లాంటిదే. ప్రధానంగా ఏంటది తను మాట్లాడుకొచ్చింది అంటే, ఓ పిల్లాడు నాకు 99 మార్కులు వచ్చినాయి, 99 మార్కులు వచ్చినాయి అని చెప్పి ఊరంతా తిరుగుతున్నాడు, అందరూ బంధువులు అందరూ సంబరాలు చేసుకున్నారు. తీరా చూస్తే టీచర్ వచ్చి చెప్పింది 544కి నాయన 99 వచ్చింది అన్నట్టు. ఇంతకు మించిన సెటైరు, ఇంతకు మించినటువంటి వ్యవహారం మరొకటి ఉండదేమో. నేను చాలా రోజుల నుండి చెప్తున్నా, ఒక పార్టీ విచిత్రం ఏంటంటే, గతం కంటే సీట్లు ఎదురోళ్ళకి తక్కువ వచ్చినాయి, నాకు 4 ఎక్కువ వచ్చినాయి అని ఆనందిస్తున్నది తప్పించి ఓడిపోయామన్నది మర్చిపోతుంది. కమ్యూనిస్టుల రూట్లోకి వెళ్ళిపోతున్నారు రాహుల్ గాంధీ. కమ్యూనిస్టులు ఏమంటుంటారంటే, మేము బీజేపీని తొక్కాం, బీజేపీని ఆపామంటుంటారు. ఇలా జీవితంలో అధికారంలోకి రారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి త్రిపురలోనే దెబ్బతింది, బెంగాల్లోనే దెబ్బతింది, పొరపాటు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు. ఉన్నది మిగిలింది కేరళ. అక్కడ ప్రస్తుతం టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఉన్నటువంటి రాష్ట్రాలే కోల్పోయింది. కానీ బీజేపీని ఆపామంటూ వాళ్ళు సంతోషపడిపోతుంటారు. అట్లాగే ఈయన పరిస్థితి కూడా ఉంది. బీజేపీ సీట్లు తగ్గించామని చెప్పుకోవడం ఏంటో అర్థం కాదు. తన సీట్లు పెరగాల్సింది తన అధికారంలోకి కాదు కదా, అధికారం దరిదాపుల్లో కూడా రా. జట్టు కడితే అది కూడా తృతీయ పక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే ఆర్జేడీ ఇట్లాంటివన్నీ కలిస్తే వచ్చినటువంటి సీట్లు 99. అందులో ఒక స్టాలిన్ దయతో వచ్చినటువంటి, అలాగే ఒక అఖిలేష్ దయతో వచ్చినటువంటి అవే ఎక్కువ కనబడుతున్నాయి. ముందు చూసుకోవాల్సింది అది కదా. అది కాకుండా ఈ నాకు 99 వచ్చినాయి, నీ పని అయిపోయింది అంటూ మాట్లాడుకొచ్చేటటువంటి తీరునే రైజ్ చేసుకొచ్చారు ఆయన.